ఏపీ రాజకీయాల్లో దుమారం కాకరేపుతున్న వాలంటీర్ల వార్. పెన్షన్ కుట్ర. అసలు పెన్షన్ కుట్రలో ఉన్నటువంటి వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి? నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. ఇది వాస్తవం. పెన్షన్ విషయంలో కూడా ఈ పెన్షన్ వివాదం జరుగుతుంది. ఈ వివాదంలో కూడా అబద్ధం రాష్ట్రం అంతా తిరిగింది, నిజం ఇప్పుడు మొదలైంది. కానీ ప్రజలు ఈ రాజకీయ నాయకుల కంటే ప్రజలు తెలివి కల్లవాళ్ళు. అందుట్లో పెన్షనర్స్ అంటే వయసు పైబడినటువంటి వాళ్ళకి దాదాపు ఎంటికలు నరిచి ఉంటాయి. వాళ్ళకున్న తెలివితేటల ముందు వీళ్ళ తెలివితేటలు ఎంత అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏంటి అసలు ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి? ప్రతిపక్ష పాత్ర ఏంటి, అధికార పక్ష పాత్ర ఏంటి? వాలంటీర్ల విషయంలో ఎవరు ఎలా వ్యవహరించాలి అనేది ముఖ్యం పెన్షన్స్ విషయం. సరే, ఇక్కడ మనం 2 పాయింట్స్ చెప్దాం. 60 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలండి. కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను ఉపయోగించి వాళ్ళ చేత పెన్షన్ ఇవ్వద్దు అన్నారు. ప్రభుత్వం ఏం చేయాలి? వాలంటీర్లు ఇవ్వటానికి లేదు, వాలంటీర్లు ఆపేయమన్నారు. ఏం చేయాలి? వెంటనే ప్రభుత్వంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు ఉన్నారు 1,50,000 మంది. అవసరమైతే విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, సెర్పు, అంగన్వాడీలు, టీచర్సు, రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్సు, ఇలా చూస్తే దాదాపు 4-5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారండి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపించేయచ్చు. ఇంటికి గంటలో పంపించవచ్చు. గంటలో ప్రభుత్వం తలుచుకుంటే, ప్రభుత్వం వ్యవహరించాలనుకుంటే గంటలో పెన్షన్ వెళ్ళిపోయింది ప్రతి ఇంటికి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే సచివాలయ ఉద్యోగులు కానీ, విఆర్ఓలు, ఎండిఓలు, లేకపోతే అసిస్టెంట్స్, రెవెన్యూ అసిస్టెంట్స్ కానీ ఎవరైనా కానీ మనిషి ఒక్కొక్కరు 10 మందికి ఇస్తే చాలు, డెలివరీ అయిపోయినట్టే. లిస్ట్ ఉంది, డబ్బులు ఉంటే వెళ్ళిపోయింది. కానీ అసలు సమస్య ఏంటంటే అకౌంట్లో డబ్బులు లేవట. నెంబర్ 1 పాయింట్. డబ్బులు ఉన్నట్లయితే పంపించుండేవాళ్ళు. లేదు, డబ్బులున్నా కానీ డబ్బులు తెప్పించుకొని ఎందుకు పంపించలేదనంటే దీని మీద ఒక రాజకీయ కుట్రకి తెరలేపాలన్నటువంటి ఉద్దేశంతో దీనిని ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఆపించారు అని ప్రచారం చేయటం కోసం విస్తృతమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఇది ఎవరు చేశారు? ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. ఎందుకు చేయాల్సి వచ్చింది అనంటే ఎన్నికల సందర్భంగా ఓట్లను తమ వైపు తిప్పుకోవటం కోసం, ఓట్లు తమ వైపు వేపించుకోవటం కోసం ఈ రకమైనటువంటి ఒక రాజకీయ పెన్షన్ క్రీడకి, పెన్షన్ కుట్రకి ఇది తెరదీసింది. గత ఎన్నికల ముందు వైఎస్ వివేక గారిని నారాసుర రక్త చరిత్ర, వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపారు అనేటువంటిది ఎంతటి అవాస్తవమో, ఎంతటి అబద్ధమో, ఇప్పుడు ఈ పెన్షన్స్ను కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపారు అనేటువంటిది అంతటి అవాస్తవం, అంతటి అబద్ధం. ఈ విషయంలో ప్రజలకు స్పష్టంగా తెలుసు. మరింత స్పష్టంగా చెప్పాలి అంటే పింక్ డైమండ్ ఉంది, అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, తిరుపతి అని చెప్పని ఎలా అయితే ప్రచారం చేశారో, ఇది కూడా అలా ప్రచారం చేయటం కోసం ఒక యుద్ధం, ఒక సైన్యం బయలుదేరి చేస్తుంది. ఇందులో మనం వాస్తవం అవాస్తవం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇది మనం చెప్తున్నాం. లేకపోతే ఇది పొలిటికల్గా ఉన్నటువంటి గేమ్. ఎన్నికల సమయంలో వాస్తవాలని అవాస్తవాలను చెప్పాల్సినటువంటి బాధ్యత మీడియా మీద మరింత ఎక్కువగా ఉంటుంది కావున చెప్తున్నాం. ఇప్పుడు పెన్షన్ డబ్బులు ఇవ్వకపోవటంతో ఎవరు తప్పు? ఎన్నికల ఎప్పుడైతే షెడ్యూల్ వచ్చిందో ఆ రోజు నుంచి ప్రభుత్వం అచేతన వ్యవస్థలో ఉంటుంది. ముఖ్యమంత్రి లేదా ఎవరైతే మంత్రులు వీళ్ళందరూ పరిపాలనా వ్యవహారాలు మొత్తం చూసుకోవాల్సింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. మరి జవహర్ రెడ్డి గారు
60 లక్షల మందికి పెన్షనర్స్కి ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 లక్షల మంది ఉద్యోగుల చేత ఎందుకు పెన్షన్ పంపిణీ చేయించలేదు? నెంబర్ 1 క్వశ్చన్. పెన్షన్ పంపిణీ చేయకుండా ఏమైనా రాజకీయ కుట్ర కోసం ఒక పార్టీకి, అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం ప్రయత్నం చేశారా? నెంబర్ 2 జవహర్ రెడ్డి గారు. నెంబర్ 3, ఈ పెన్షన్ ఇవ్వకుండా ఎవరైతే ప్రతిపక్ష పార్టీకి నష్టం జరిగించే విధంగా లేదా రాజకీయంగా నష్టం చేకూర్చాలనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక దృక్పథంతో, ఒక కావాలని ఈ పెన్షన్ డబ్బులు పంపించకుండా ఆపారా? ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. 24 గంటల్లోపు గనక చీఫ్ సెక్రటరీ గారు ఈ డబ్బులు డెలివరీ చేయకపోతే లేదా వీటికి ఆన్సర్ చెప్పకపోతే చీఫ్ సెక్రటరీ గారిని తప్పించేటువంటి సిఎస్గా ఆయన్ని మార్చేటువంటి అవకాశం ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన, అంటే ఇది రాజకీయ కుట్రకి తెరలేపింది కావున దీనిపైన కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ని తక్షణం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు మార్చాలి? ఎందుకు మార్చాలి అని అంటే, ప్రభుత్వం సుప్తచేతన వ్యవస్థలో ఉంటే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి వ్యక్తి 60 లక్షల మందికి డబ్బులు పంపించకుండా ఎలా ఆపుతాడండి? వాళ్ళకి మెడిసిన్స్ కొనుక్కోవాలి. ప్రభుత్వం బాధ్యత. అధికార పక్షంలో అధికారాన్ని లేదా ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వారి బాధ్యత. ప్రతిపక్ష నేతకి ఏం సంబంధం? సరే, ఓకే, మేము పంచలేకపోతున్నాము అనంటే ప్రభుత్వానికి లేదా చీఫ్ సెక్రటరీకి చేత కాకపోతే ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో పంచాల్సినటువంటి 700 కోట్లు అవి తెలుగుదేశం పార్టీకి ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ఇచ్చేస్తారు కదా. మరి మీకు అంత బాధగా ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పంచుతారు కదా. వాళ్ళ చేత పంచటము తప్పే. ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యాన్సులు వేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేయమని అడుగుతున్నటువంటి కొందరు వాలంటీర్లు చేసినటువంటి ఒక దుర్మార్గపు రాజకీయ చర్యల వలన మొత్తం వాలంటీర్ల వ్యవస్థని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? నువ్వు డబ్బులు ఇచ్చి, ప్రభుత్వం డబ్బులు, నేను కట్టిన ట్యాక్సు, మీరు కట్టిన ట్యాక్సు, ప్రజలు కట్టినటువంటి పన్నులతో డబ్బులు వస్తే వాటిని మీరు తీసుకుపోయి ఇంటికి పోయి ప్రజలకి ఇచ్చి, ఎవరైతే వృద్ధులకి ఇచ్చి, మా డబ్బులు, జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు ఉంటే ఇచ్చుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి డబ్బులు ఉంటే ఇచ్చుకోవచ్చు, మన డబ్బులు, ప్రజల డబ్బులు, ప్రజల పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్ని తీసుకుపోయి వృద్ధులకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, ఫ్యాన్కు ఓటేయండి అని చెబితే ఎలా కుదురుతుందండి? వారి ధర్మం ఏంటి? వారు వాలంటీర్స్గా ప్రభుత్వ విధులను వ్యవహరించాలి. అంతేగాని మేము జెండా వేసుకొని తిరుగుతాము, వాళ్ళకు ఓట్లు వేపిస్తామంటే మీకు సంబంధం లేదు. అయితే ఈరోజు వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక అదృష్టమైనటువంటి ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆ వరం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి వాలంటీర్లకు ఇచ్చిన వరం, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకొని మోయకుండా, ఎవరైతే ఎన్నికల్లో నిబద్ధతతో ఎటుపక్క పార్టీలకు లేకుండా న్యూట్రల్గా ఉంటారో, న్యూట్రల్గా ఉండి పనిచేస్తారో వారిని రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని యథావిధిగా కొనసాగిస్తాం, వాలంటీర్లను యథావిధిగా కొనసాగిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఉద్యోగాలు పోగొట్టుకునే విధంగా కొంత వ్యవహరించడం ఓకే, ఆ కొందరి వలన అందరూ నష్టపోకూడదు. ఇది నెంబర్ 1. రెండోది, ఇంకొక అద్భుతమైనటువంటి ఇంకో చర్య జరిగింది. అదేంటయ్యా అంటే, ఎవరైతే 3,000 ఇస్తున్నటువంటి పెన్షన్ని 4,000 ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పి వాటిని ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తాము, ఇప్పుడు ఎలా అయితే జరుగుతుందో ఆ విధంగా ఇంటికి పంపించేటువంటి చర్యకు పూనుకుంటాము అని చెప్పారు. ఈ వివాదం వాలంటీర్లకు అదృష్టంగా మారింది, పెన్షనర్స్కి అదృష్టంగా మారింది.
మనకి ఏదైనా పడితే ఇంకో రూపాయి అదనంగా ట్యాక్స్, పెట్రోల్ మీద ఇంకో రూపాయి ట్యాక్స్ పెరిగిద్ది కదా. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇది ఒక అంశం. అంటే ప్రతి అంశాన్ని ఎందుకు గమనించాలి అని అంటే ప్రజలు ఉన్నటువంటి ఫ్యాక్ట్ని తెలుసుకొని లేదా వాళ్ళకి ఉన్న అవగాహనతో చెప్పాలి సమాజానికి. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపారంటే నమ్మినట్లుగా ఈ ప్రతిదాన్ని వాస్తవం అవాస్తవం తెలుసుకోకపోతే ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదపు గంటికల్లో ఉంది. సరే, వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అంటే వారికి వాస్తవంగా వారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఈ వాలంటీర్ల వల్ల నష్టం జరుగుతుంది, వీళ్ళని ఆపాలి అనేటువంటి మనసులో ఉన్నా కానీ మనసులో ఆయన అది చేస్తే రాజకీయంగా ఎక్కడైనా నష్టం జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో అది ఆయన చేయలేకపోయాడు. ఆ చర్యకి ఆయన ఉపక్రమించలేకపోయాడు. దాంతో ఎన్నికల సంఘమే దీని మీద ఎవరైతే ఇండివిజువల్గా ఫైట్ చేసేటువంటి నిమ్మగడ్డ అనే టీం వాళ్ళు కంప్లైంట్ చేయటం, దానిపైన అనేక మంది ఫిర్యాదులు చేయటం, వాళ్ళు నిలువరిని తెచ్చే ప్రయత్నం చేశారు. కంప్లైంట్ ఎందుకు చేశారు? ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేల ప్రచార రథాలపైన లేదా వాళ్ళ మీటింగులో డ్యాన్సులు వేసే పని వీళ్ళకి ఎందుకండి? చేయకూడదు. అది వాళ్ళు తీసుకునే ప్రతి రూపాయి, వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి ప్రజలది, ప్రజలకు సంబంధించి తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఈ మొత్తం మీద పోయి ఎవరికి పడుతుందా అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి మీద వేటు పడబోతుందా? చీఫ్ సెక్రటరీ మీద ఆయన్ని అక్కడి నుంచి తప్పించబోతున్నారా? చీఫ్ సెక్రటరీగా ఆయన మార్చబోతున్నారా? జవహర్ రెడ్డి గారు అంటే అందరికీ గౌరవమే, మంచి వ్యక్తి అనేటువంటి పేరుంది. కాకపోతే జవహర్ రెడ్డి గారు ఎవరైనా కానీ ఒక 10 మంది ఒక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులతో పోతే ఆ రకంగా ఉంటారు, ఇంకొక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులతో పోతే ఆ రకంగా ఉంటారు. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆదేశాలు అమలు చేసే విధంగా ఉండాలి కాబట్టి ఆ రకంగా ఎన్నికల కోడ్ వచ్చినా కానీ గురుభక్తిని లేదా రాజకీయ భక్తిని చూపించుకోవాల్సిన అవసరం ఏర్పడి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారి మీద వేటు పడేటువంటి ప్రమాదం పొంచి ఉందా? తక్షణం గనక ఆయన డబ్బులు డెలివరీ చేయకపోతే జవహర్ రెడ్డి గారికి వేటు పడుతుంది. కొత్తగా వచ్చేటువంటి సిఎస్ ఎవరైతే ఉన్నారో 24 గంటల లోపు ఆయన డెలివరీ చేసేస్తాడు. 24 గంటల లోపు, 24 అవర్స్ లోపు. ప్రభుత్వం దీన్ని ఎంత కావాలని దూరం చేయాలనుకుంటున్నా కానీ ప్రభుత్వం ఎవరైతే కొత్త వాళ్ళు వస్తే అంత తొందరగా డెలివరీ చేస్తారు. కాబట్టి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు 60 లక్షల మందికి వృద్ధులకి అన్యాయం చేయటం సమంజసం కాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. రాజకీయం కోసం సీరియస్గా ఉండి ఇంత సర్వీస్లో వాళ్ళకి ఇబ్బంది గురి చేసే విధంగా ఉండటం మంచిది కాదు. ఇది ఒక అంశం. రెండోది, అసలు డబ్బులు లేవు అంటారు. తెలుగుదేశం పార్టీ ఉంటుంది అసలు అకౌంట్లో డబ్బులు లేవు, 13,000 కోట్ల రూపాయలు ఏదైతే అప్పులు తెచ్చిన డబ్బులు మొత్తాన్ని తమ కాంట్రాక్టర్లకి, ఎవరైతే తమ వర్కులు చేసినటువంటి తమ వీర విధేయులకి వారందరికీ కూడా కమిషన్లు తీసుకొని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేశారు. అందువల్ల అకౌంట్లో డబ్బులు లేవు. ఈరోజు మళ్ళీ అప్పుకి ప్రయత్నం చేశారు. రేపు అప్పు వస్తుంది. రేపు అప్పు వస్తే మళ్ళీ ఆ అప్పుని ప్రజలకు పంచేదానికి కొద్దిగా ఆలస్యం చేసి ఒక ప్రయత్నం చేయాలనేటువంటి భావనతో ఉన్నారనేది వారు చెప్తున్నటువంటి ఇంకో సబ్జెక్టు. సరే, ఇవన్నీ రాజకీయంగా జరిగేటువంటి ఒకసారి వాయిస్ ఒకటి వచ్చింది. ఒక వాలంటీరు వాయిస్ మెసేజ్ పంపుతా ఉన్నారు. ఎవరికి? పెన్షనర్స్ అందరికి. ఒకసారి ఆ వాయిస్ మెసేజ్ చూస్తే బాగుండేది. ఒకసారి ఆ వాయిస్ మెసేజ్ బయట అదేంటి. నమస్కారం. మా అమ్మగారు, తాతగారు ఎలా ఉన్నారండి? నేను మీ వాలంటీర్ను. గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల 1వ తారీఖు మీ ఇంటికి వచ్చి పింఛను అందించడం నా అదృష్టంగా భావించాను. నన్ను క్షమించండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి చేసిన దుర్మార్గం వల్ల ఈ నెల వచ్చే నెల నేను మీ ఇంటికి వచ్చి పింఛను ఇవ్వలేకపోతున్నాను. 2 నెలల తర్వాత మన ప్రభుత్వం, మన ఆఫీస్ గారు గెలవగానే నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి పింఛను ఇస్తాను. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఆసిఫ్ గారిని గెలిపి. ఏందండి ఇది? ఇది ఏందండి ఇది? ఇది ప్రజలకి ఎవరికన్నా ఇంకొకసారి వినాలంటే ఇంకొకసారి వేస్తాం. జాగ్రత్తగా గమనించండి. వాస్తవాలు ఏందో ఇక్కడే తెలిసిపోతాయి. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ప్లే చేయండి. రిపీట్.
నమస్కారం. మా అమ్మగారు, తాతగారు ఎలా ఉన్నారండి? నేను మీ వాలంటీర్ను. గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల 1వ తారీఖు మీ ఇంటికి వచ్చి పింఛను అందించడం నా అదృష్టంగా భావించాను. నన్ను క్షమించండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి చేసిన దుర్మార్గం వల్ల ఈ నెల, వచ్చే నెల నేను మీ ఇంటికి వచ్చి పింఛను ఇవ్వలేకపోతున్నాను. 2 నెలల తర్వాత మన ప్రభుత్వం, మన ఆఫీస్ గారు గెలవగానే నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి పింఛను ఇస్తాను. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఆఫీస్ గారిని గెలిపి వాలంటీరు చక్కగా ప్రేమతో తాతగారు మా అమ్మగారు అని అంటూ ఏం చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి కుట్ర చేసి, కుట్ర అంట వాలంటీర్లకి ఏం పని, కుట్ర ఏ ఇష్యూ వాళ్ళతోటి వాళ్ళకి చేసి పెన్షన్ ఆపేశారని చెప్తున్నారు. మళ్ళీ లాస్ట్లో ఏంటి, వైసీపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించండి, ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించండి, మళ్ళీ వచ్చేస్తామంటున్నారు. ఏంటి పొలిటికల్ గేమ్, ఏంటిది, ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాలను మరీ ఇంత నీచ స్థాయికి తీసుకెళ్ళటం అనేటువంటిది మంచిది కాదు. ఎంతోమంది రక్తం దారబోస్తే ఈ స్వాతంత్రం వచ్చింది, ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఈ రాజ్యాంగాన్ని ఈ రకంగా కూనీ చేస్తారని అనుకోలేదు. ఎంత దారుణంగానా, కొంచెము ఆలోచించాలి కొన్ని చేసేటప్పుడు. సరే పొలిటికల్గా 4 సంవత్సరాలుగా ఇస్తున్నాము. ఎవరు సొమ్ము ఇస్తున్నారండి? ప్రజల సొమ్ము ప్రజలకు పంచుతున్నారు. ఎవరింట్లోంచి తెచ్చి పంచుతున్నారండి? ఏ రాజకీయ నాయకుడి ఇంట్లోంచి తెచ్చి పంచారండి? ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళ సొమ్ములు మొత్తాన్ని దారదేశి పంచినవి ఉన్నాయా? అతి రేరు. ఇప్పుడు అప్పట్లో పాతకాలంలో కొద్ది విన్నాం. ఇదేంటిది, ఇదేం కుట్ర? అందుకే మనం అంది రాజకీయంగా ఇలాంటివి దుర్మార్గమైన చర్యలని. సరే, బైట్స్ వేయండి, పొలిటికల్ బైట్స్. అందరి పింఛన్లు మొదటి తారీఖునే వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఆంక్షలు లేకుండా 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆన్లైన్ లో ఇమ్మన్నారు, కానీ ఒకటే నేను వాళ్ళు కూడా కోరుతున్నా, ఈ రోజు మీరు ఎన్నికల కమిషన్ కొంతమంది ఓటే లేకపోతే అలాంటి వారికి ఇంటి దగ్గరికే పంపించి పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటేయించుకుంటున్నారు. నా పేదవాళ్లు బయట రాలేరు, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి వారికి బ్యాంకులో వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలో డిమాండ్ చేస్తున్నా. అందుకని మీరందరూ కూడా చెప్పాలి, మన పార్టీ కూడా చెప్తాం, ఇంటి దగ్గరనే ఇవ్వాలని చెప్తాం, ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎవరెన్ని చెప్పినా నమ్మద్దని కూడా కోరుతున్నా. మీకు పెన్షన్ ఇస్తున్నటువంటి వాళ్ళని, ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ కి ఆయన ఒక పిటిషన్ పెట్టి, ఆయన పేరు మర్చిపోయినా, ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నాడు, నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి ఆయన సామాజిక వర్గం చెందినటువంటి ఒక వ్యక్తితో పిటిషన్ పెట్టించి ఈ యొక్క వాలంటీర్స్ వాళ్ళు సేవల్ని రాబోయేటటువంటి కాలంలో 3 నెలల కాలం అందించకూడదు అన్నటువంటి నిబంధన విధించడం జరిగింది. అంటే మీకు ఎంత ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు అన్నటువంటిది మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డోర్ కి వెళ్ళి వాలంటీర్స్ ఇవ్వలేరు. ఎంత మోసగాడు చంద్రబాబు, ఎంత నయవంచకుడు. వాళ్ళ మామగారినే వెన్నుపోటు పొడిచినటువంటి నయవంచకుడు ఇంకా వాలంటీర్స్ ని వెన్నుపోటు పొడవడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ స్థాయిలో రాజకీయం జరుగుతుంది. అంటే వారు అన్నారు కదా ఆయన సామాజిక వర్గం అని. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన సామాజిక వర్గం అని చెప్పి ఆ టైంలో ఎన్నికలప్పుడు ఇబ్బంది పెట్టారా? ఎన్నికలు నిర్వర్తించకుండా ఆపారా? ఆయన వెంటాడారా? ఆయన మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారా? ఆయన మీద కేసులు పెట్టారా? అంటే ప్రతి అంశానికి ఆ రకమైనటువంటి ఒక వాదన తీసుకురావటం అది పింక్ డైమండ్ సాయిరెడ్డి గారికి చెల్లింది. ఆయన ఇప్పుడు పింక్ డైమండ్ ఎంతటి అబద్ధమో, ఎలాంటి అబద్ధాన్ని ప్రచారం చేశారో అలాంటి అబద్ధం, కోడికత్తి ఎంతటి అబద్ధమో, లేకపోతే గొడ్డలిపోటు ఎంత అబద్ధమో, ఈరోజు పెన్షన్ కూడా అట్లాంటి అనేది అంత అబద్ధంలా కనిపిస్తుంది, కానీ కళ్ళ ముందు కనపడుతూ ఉంది. సరే, మరి దానికి సంబంధించి చూద్దాం. ఇక అనిల్ అజిత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి వాలంటీర్లు వాళ్ళ విధులు, వాళ్ళ వ్యవహారాలు, సరే ఇది ఒక వివాదం, సరే ఏదైనా కానీ
పెన్షన్ చుట్టూతా రాజకీయ కుట్ర, రాజకీయ క్రీడ, ఎన్నికల కుట్ర. ఏంటి, ఎలా చూడాలి, ఏం అర్థం చేసుకోవాలి? వంశీ గారు, అంటే ఒకటి ఇది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ. అందులో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారే కాదు, ఎంతోమంది మాజీ ఐఏఎస్లు కానీ మిగిలిన మాజీ జడ్జెస్ కానీ అందరు కూడా ఉన్నారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు వంశీ గారు, పెన్షన్స్కి సంబంధించి కాదు. హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇది దాదాపు జరిగి కూడా ఒక నెల రోజులు అవుతుంది. వాలంటీర్స్ మొత్తం కూడా అధికార పార్టీతోటి ఎన్నికల్లో ప్రచారం చేయడము, అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళు తిరగడము, ఇది వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా అధికార పార్టీతోటి వాళ్ళు ప్రచారాలు అన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా ఏదైనా అంటే ఈ డబ్బులు నేరుగా క్యాష్ జనాలకు ఇచ్చే అంశాలు వాళ్ళ ద్వారా ఇవ్వడం ద్వారా అది వేరే మెసేజ్ వెళ్తుందేమో అని చెప్పి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వంశీ గారు. అంటే సాయిరెడ్డి గారు అన్నట్లుగా ఈవెన్ ఎలక్షన్ కమిషన్కి కూడా నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషన్లో ఏం కంప్లైంట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా సిటిజన్ ఫర్ డెమోక్రసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ ద్వారా పెన్షన్ కనుక పంపిస్తే ఇది ఒకవేళ కోర్టులో అంశం ఉంది కాబట్టి దీనివల్ల, ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చూసాం వరుసగా ఈ ఎలక్షన్స్ ప్రచారాలు, దానివల్ల ఎలక్షన్ ప్రచారాల్లో లేదంటే సిద్ధం సభల్లో డైరెక్ట్గా పాల్గొన్న వాలంటీర్లు అందరి మీద చర్యలు తీసుకున్నది, ఇదంతా చూసిన నేపథ్యంలోనే అటు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా విమర్శల పాలవుతామేమో, ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయని చెప్పి వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇవ్వకూడదు అని మాత్రమే చెప్పారు వంశీ గారు. కానీ అలా చెప్పగానే వెంటనే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతోటి 60 లక్షల మంది పెన్షనర్స్ అవ్వాతాతలకే అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆదివారం నాడు మీరు గడప గడప తిరిగి ఈ అంశాన్ని చెప్పండి అని చెప్పి మొత్తం కార్యకర్తలకి, వాలంటీర్లకి అందరికి కూడా మెసేజ్ ఇచ్చారు వంశీ గారు. దానికి అనుగుణంగానే అందరూ కూడా గడప గడప తిరిగి చెప్పడం, నిన్న ఆదివారం రోజు ఇదే కార్యక్రమం జరిగింది. అందరూ మాట్లాడడం అన్నీ కూడా చూసాం. అయితే ఇక్కడ ఒకటి అంటే ఏప్రిల్ 1వ తారీఖు బ్యాంకు సెలవు కారణంగా 2వ తారీఖు ఇవ్వాలనుకున్నారు అనేది ఒక వాదన వంశీ గారు. దాంతోపాటు నిన్నటి నుంచి కూడా నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల కానీ ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు వంశీ గారు. అది ఏంటంటే ఇంటింటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి, కానీ ఈరోజు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి 300 మందికి సంబంధించి ఒక సచివాలయం ఉంది వంశీ గారు. వార్డు సచివాలయం కానీ, గ్రామ సచివాలయం కానీ, సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అని చెప్పి, అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున ఉన్నారు ఖచ్చితంగా. వాలంటీర్ ఒకళ్ళు ఉంటే సచివాలయ సిబ్బంది 2 ఉన్నారు 300 ఇళ్ళకి లెక్కేసుకుంటే సగటున. వాళ్ళ ద్వారా పెన్షన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయండి అని నిన్ననే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వైఎస్ షర్మిల గారు వీళ్ళందరూ కూడా లేఖలు రాశారు. దాంతోపాటు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఇంటింటికి వాలంటీర్స్ పెన్షన్ ఇచ్చే బదులుగా సచివాలయంలోనే ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఒక ఆధార్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకొని వస్తే వెంటనే 20 నిమిషాల లోపలే వాళ్ళకి పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్న తర్వాత ఈ లేఖలు వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈరోజు ఉదయం టీడీపీ శ్రేణులు అందరూ కూడా సచివాలయానికి వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కి వెళ్ళి సిఎస్ను కలిసి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయాల్సిందే, ఇంటింటికి వెళ్ళాలి. అది వాళ్ళ చెప్పండి. సిఎస్ చీఫ్ సెక్రటరీ లోపం కదా పంపిణీ చేయకపోవటం, మరి ఆయన మీద చర్యలు తీసుకోవాలి కదా. మరి ఇటువంటి క్యాంపెయిన్ జరిగి ఎన్నికల సందర్భంలో ఒక పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంటే, ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని ఆయన కట్టడి చేసి అసలు ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పాలి కదా. ఎందుకు చేయట్లేదు జవహర్ రెడ్డి గారు? ఆ తర్వాత ఈరోజు ఉదయం ఇటు టీడీపీ వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి చీఫ్ సెక్రటరీని కోరిన తర్వాత కలెక్టర్స్ అందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే కలెక్టర్స్ అందరూ కూడా ఇదే అన్నారంట వంశీ గారు. సచివాలయ సిబ్బంది ఉన్నారు, మిగిలిన యంత్రాంగం ఉంది, వాళ్ళ ద్వారా ఇంటికి పంపించవచ్చు, ఇది పెద్ద కష్టం కాదు అని చెప్పి అందరూ కూడా, ఎందుకంటే ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీకి అదే చెప్పారంట. మరి ఎందుకు అది ఆగిందో, కలెక్టర్స్ అందరూ కూడా ఇంటింటికి పంపిణీ చేయొచ్చు, ఆ సరిపడా యంత్రాంగం మా దగ్గర ఉంది అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు అది ఆగింది అని అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు వంశీ గారు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, సరే జరిగిన ఇటు ప్రతిపక్ష పార్టీ చీఫ్ సెక్రటరీ గారు వంశీ గారు అంటే ఒకటి ప్రతిపక్ష పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఏమన్నా కుట్ర జరిగిందా అనేది ఒక అంటే వైసీపీని గెలిపించే బాధ్యతని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మీద వేసుకున్నారంటారా?
అది అలాంటి కుట్ర జరిగి ఉంటుందేమోనన్న అనుమానాలు బాగా వస్తున్నాయి వంశీ గారు. ఎందుకంటే విష్ణుకుమార్ రాజు గారు ఇలాంటి వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు ఇదే అంశాన్ని, బీజేపీకి సంబంధించి వంశీ గారు, విష్ణుకుమార్ రాజు గారు కానీ వీళ్ళందరూ కంప్లైంట్ చేశారు. దాంతో పాటు ఇంకొకటి వంశీ గారు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో దాదాపు 13,000 కోట్ల వరకు కూడా తమకు సంబంధించిన కాంట్రాక్టర్లకి ఎడాపెడా చెల్లింపులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేది బాగా వస్తుంది. దాంతో ఖజానా ఖాళీ అయింది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ నుంచి రేపు ఒక 4,000 కోట్లు రుణం తీసుకుంటున్నారు వంశీ గారు. ఆ డబ్బులు రేపు వస్తాయి. ఆ డబ్బులు వచ్చే లోపల ఆ గ్యాప్ అని అనేది అధికార పార్టీ మీదకి రాకుండా లేదా ప్రభుత్వం మీదకి రాకుండా ఎటు ఇది జరిగింది కాబట్టి ఇది మొత్తం ప్రతిపక్షాల కుట్రగా, అదేవిధంగా వాలంటీర్స్ వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లు అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులు ఆ ఇద్దరిని కూడా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మోటివేట్ చేయడానికి నిన్న గడప గడపకి ఇది ప్రచారం కూడా కార్యక్రమం పెట్టారు. ఓకేనండి. అనిల్ తీసుకున్నాను. సెకండ్ అనిల్ ఏంటి పెన్షన్ కుట్ర ఎంతవరకు వచ్చింది, ఎక్కడ దాకా వెళ్ళింది, ఏముంటుంది, అధికార పక్షం ఏముంటుంది, ప్రతిపక్షం ఏముంటుంది? ఛేదించే పనిలో ప్రతిపక్షం ఉంది, కానీ అది సాధ్యం అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే వ్యవస్థలో ఉన్న వ్యక్తులు అనుకూలంగా అధికార పార్టీకి మారినప్పుడు ఎంత ప్రయత్నాలు చేసినా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఈరోజు ఈ పెన్షన్ అంశమే చూడాలి. ఇదే పరిస్థితి కనుక జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కనుక వచ్చిండుంటే ఇప్పుడున్న అధికార వ్యవస్థలో ఉన్నటువంటి యంత్రాంగం ఆగమేఘాల మీద నడిపేవాళ్ళు. వాస్తవానికి ఈసీకి పూర్తి సర్వాధికారాలు ఉన్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడకపోవడానికి కారణం ఏంటంటే 2 అడుగులు ముందుకి 8 అడుగులు వెనక్కి అన్నట్టు అంశం ఉండటమే. ఏదైతే ఉందో పెన్షన్ విధానం పైన వాలంటరీ వ్యవస్థను దూరంగా ఉంచాలని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకోవడానికి కొంత సమయం కూడా ఉన్నప్పటికీ ఆ రకమైన చర్యలు జరగల. ఒకటి. రెండవది, రాష్ట్ర ఖజానా ప్రస్తుతం ఖాళీ అయిపోయింది. ఇది ఎప్పుడు బయటపడుతుందంటే ఇప్పుడున్న అధికార వ్యవస్థ ఏది కూడా ఈ గణాంకాలు బయటకు చెప్పదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తేనో లేకపోతే లోపల నుంచి ఏదైనా బలమైన లీక్ బయటకు వస్తే తప్ప అది అధికారిక పూర్వకంగా బయటపడే అవకాశం లేదు. ఈ కారణంతోనే తమ వ్యవహారాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం అధికార పార్టీ నేతలు చేస్తారు. నాడు గొడ్డల పోటు ఎంత నిజమో నేడు పెన్షన్ పోటు కూడా అంతే నిజమనే చెప్పే పరిస్థితి అయితే ప్రతిపక్ష పార్టీ నుంచి కనిపిస్తా ఉంది. వాళ్ళు చెప్పింది ఏమిటి అయ్యా, ఈసీకి ఫిర్యాదు చేసిందంటే అధికార పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. ప్రజల జీతాలతో వాళ్ళు ముందుకు వెళ్తా ప్రభుత్వానికి పని చేయకుండా ఒక పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారిని దూరంగా ఉంచి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణతో పాటు పేద ప్రజలకు న్యాయం చేయమని ఒక విజ్ఞప్తి చేశారు. కానీ ఇక్కడ ఏదైతే ఉందో వ్యవస్థలు నడిపించే వ్యక్తులు వారి యొక్క ఆలోచనకు తగ్గట్టే మొత్తం అంశం కూడా క్షేత్రస్థాయిలో నడుస్తూ ఉంది. టీడీపీ నేతలు అయితే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఈసీకి జరుగుతున్న పరిణామాలపైన. మరొక వైపు చంద్రబాబు పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ కూడా ఒక కొత్త అంశాన్ని తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 3,000 పెన్షన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 2 వరాలు 3,000ది 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని, వాలంటీర్లు యథాతథంగా ఎవరైతే న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళని కొనసాగించి వాళ్ళ త్రూ పెన్షన్ పంపిస్తామని, అంటే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పినట్టేనా చంద్రబాబు నాయుడు గారు? ఖచ్చితంగా సార్. ఈ మాట ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో తెలుగుదేశం చెప్తా ఉంది. ప్రజలకు ఉపయోగపడే ఏ అంశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు మేము వ్యతిరేకించాం. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగకరమైన అంశాన్ని పాటిస్తాము. వాలంటరీ వ్యవస్థ విషయంలో ప్రభుత్వం ఇప్పుడున్న పాలకులు ఒక నిర్ణయం చేశారు. దానిలో మంచి చెడు ఆలోచించి వ్యవస్థను రద్దు చేయం, వ్యక్తుల్లో కొందరిని మారుస్తామని మాత్రమే చెప్పారు. అంటే వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల పైన చర్యలు ఉంటాయేమో కానీ ఆ వ్యవస్థ పైన చర్యలు ఉండవు అనేది 2 ఏళ్లుగా చంద్రబాబు చెప్తా ఉన్నారు. ఇంకొక చిన్న విషయం సార్, ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ అనుబంధ కూటమిపైన జరుగుతున్న దుష్ప్రచారం కావచ్చు, కుట్రకు ఇందాకే చెప్పాం, గొడ్డల పోటు ఎంత నిజమో పెన్షన్ పోటు అంతే నిజం ఈరోజు. అయితే ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఉంది పెన్షన్ విషయంలో ప్రజలకు పేదలకు జరుగుతున్న నష్టం పైన అవసరమైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి కూడా వచ్చిన రోజే తొలి రోజే మొదటి సంతకంతో ఇప్పుడు ఆగిపోతున్న 2 నెలల పెన్షన్ 4,000 రూపాయల చొప్పున 8,000 ఇవ్వాలనే ఒక ఆలోచనకి వాళ్ళు వస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీని మీద అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేక వ్యవస్థలను మేనేజ్ చేసి కుట్రలు జరుగుతున్నప్పుడు వాటిని ప్రజలకు వివరించే ప్రయత్నంగా తన ఆలోచనగా ఇది చంద్రబాబు చేస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఓకే, రైట్.